మహీచక్రమున్ పాలించి ధర్మ నిరూఢిన్ చనినారు సొడస మహారాజుల్ మహేంద్రాదులై చనుచోబారల్ మూటగట్టుకొని ఐశ్వర్యంబును గొంపోయిరే అనగా రాజ్యములేలా వైభవములేలా ధర్మములు లేనిచో అని చెప్పేసి ఈ రాజ్యం వైభవం నాకెందుకయ్యా, నాకు ధర్మం కావాలి. 16 మంది చక్రవర్తులు వెళ్ళిపోయారు, షోడశ మహారాజులు వెళ్ళిపోయారు. వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం, అంచేత నా చరిత్ర కూడా భవిష్యత్ తరాలు చదువుకోవాలి. కాబట్టి నేను ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఆయనకి వెంటనే ఆ 3 అడుగుల నేల ఇచ్చేస్తే ఆయన వెంటనే ఆ 3 అడుగుల బాలుడిగా ఉన్నటువంటి ఆయన త్రివిక్రమ అవతారం ఎత్తి ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవద్ధి అయి ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయి భూమిని 1 అడుగు ఆకాశాన్ని 1 అడుగు వేసి 3వ అడుగు ఎక్కడ వేయమంటావు అని అడిగితే నా తల మీద వేయమంటే ఆయన్ని పాతాళానికి తొక్కిస్తాడు అనమాట. అంతటి ఆయన తన భక్తుల్ని రక్షించడం కోసం, తన భక్తుడైన ఇంద్రుడికి సింహాసనం ఇవ్వడం కోసం ఆయన అంత స్థాయిలో నుంచి వచ్చి తగ్గి యాచకుడిగా మారి తన భక్తుల్ని రక్షించి